సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని రైతు వేదికలో రైతు బీమా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమా పథకానికి దరఖాస్తు కార్యాలయంలో వసంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి వసంతరావు మాట్లాడుతూ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు రైతులు 14/8/2020 నాడు పథకానికి అర్హులని అన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డుతో కూడిన దరఖాస్తు చేసుకోవాలన్నారు. జయదేపూర్ మండలంలో కొత్తగా 606 మంది రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయ్యాయని, వీరిలో అర్హులైన రైతులందరూ వెంటనే చివరి రోజు కావడంతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికీ పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, రైతు బీమా ఎల్ఐసి ఐడి కలిగి ఉన్న రైతులు తమ వివరాల్లో ఏమైనా సవరణలు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమం వివిధ అంశాల గురించి తెలుసుకొని ఉన్నాము. దీని తర్వాత రైతు బీమా దరఖాస్తులు అనేది తీసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా మనకి ఇది రైతు బీమాకి 8వ సంవత్సరం. మనకి ఈ పథకం అనేది 2018లో మొదలైంది. దీంట్లో ఏంటంటే 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్న రైతులందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఆధార్ కార్డులో ఉన్న వయసుని బట్టి వయసు నిర్ధారించడం జరుగుతుంది. దీంట్లో ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే మనం 14/8/1966 నుండి 14/8/2007 వరకు ఈ మధ్యలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ రైతు బీమా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ముఖ్యంగా మనకి దీంట్లో 4 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి కొత్త పట్టదారు పాస్బుక్ హోల్డర్స్, అంటే మనకి జూన్ 5 తేదీ వరకు ఉన్న కొత్తగా ఈ పట్టదారు పాస్ పుస్తకం తీసుకున్న రైతులందరికీ కూడా అది వర్తింప చేయడం జరుగుతుంది. అయితే ఆ కేటగిరీ కింద మన మండలంలో చూసుకున్నట్టయితే 608 మంది కొత్త పట్టదారు పాస్బుక్లు ఉన్నోళ్ళు ఉండటం జరిగింది. అలాగే రెండో కేటగిరీ వస్తే 5 ఎకరాల లోపు అంతకుముందే పట్టదారు పాస్ పుస్తకం ఉన్నోళ్ళు, ఇదొక కేటగిరీ. దీంట్లో అంటే అంతకుముందు పాస్బుక్ వచ్చి ఉంటుంది, బట్ వాళ్ళు ఏదైనా కారణం చేత ఈ రైతు బీమా అనేది చేయించుకోలేదు. అట్లాంటి రైతులకి రెండో ప్రయారిటీ ఇచ్చి చేస్తూ ఉన్నాము. అట్లా మన మండలంలో చూసుకుంటే ఇంకా 5 ఎకరాల లోపు చేయించుకోవాల్సిన వాళ్ళు 1383 మంది ఉన్నారు. ఇంకా మూడో కేటగిరీ వచ్చి రెన్యువల్స్ అంటే ఆల్రెడీ మనకి గతంలో ఎల్ఐసి రైతు బీమా చేయించుకొని ఎల్ఐసి ఐడి వచ్చిన రైతులు మళ్ళా రెన్యువల్ చేయడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళు మళ్ళా మనకేమి దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ మార్పులు ఏమైనా ఉన్నట్టయితే అది ఒక దరఖాస్తు ఇచ్చినట్టయితే మార్పులు కూడా చేయడం జరుగుతుంది. ఉదాహరణ చూసుకున్నట్టయితే నామినీ పెట్టుకొని ఉంటారు, నామినీ చనిపోయి ఉంటారు, అట్లాంటి ఇంకా పేరు తప్పుబడి ఉండొచ్చు, డేట్ ఆఫ్ బర్త్ తప్పుబడి ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఈ మార్పులు కూడా చేయడం జరుగుతుంది. ఆ మార్పులు చేసుకోవడానికి మనకి ఈరోజే ఆఖరి తేదీ. మనకి రెన్యువల్స్ దాదాపు 8480 మందికి రెన్యువల్కి అర్హులుగా ఉన్నారు. తర్వాత 5 ఎకరాల పైన ఇంతకుముందు చేయించుకొని రైతులు, ఇది 4వ కేటగిరీ. దీంట్లో మనకి మొత్తం మండలంలో 47 మంది రైతులే ఉన్నారు. 5 ఎకరాలు దాటి ఉండి ఇంతకుముందే పట్టదారు పాస్ వచ్చి రైతు బీమా దరఖాస్తు చేసుకునే వాళ్ళు 47 మంది అన్నమాట. కాబట్టి 4 కేటగిరీలని మనం ఇప్పుడు రైతు బీమా చేయడం జరుగుతుంది. 3 కేటగిరీలు చేయడం జరుగుతుంది. ఒకటి ఆటోమేటిక్గా రెన్యువల్ అయిపోతుంది. అంటే వాళ్ళకి 59 సంవత్సరాలు కనుక లోపు ఉంటే ఆటోమేటిక్గా గత సంవత్సరాల్లో చేసుకున్నా కూడా రెన్యువల్ అవుతుంది. 59 దాటితే అది రెన్యువల్ కాదు, వయసు దాటితే. అలాగే ఇంతకుముందు మైనర్ ఉండి ఇప్పుడు 18 సంవత్సరాలు దాటున్న వాళ్ళకు కూడా చేసుకోవచ్చు.